గతంలో తమిళనాడుకే పరిమితమైన సౌత్ ఇండియా ఐకాన్ టెంపుల్ జ్యువెలరీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది. ముకుందా జ్యువెలర్స్లో టెంపుల్ జ్యువెలర్స్కి ప్రత్యేకత అంటూ చాలామంది చెప్తుంటారు. టెంపుల్ కలెక్షన్ అనగానే ముకుందా జ్యువెలర్స్లో కాకుండా ఇంకా చాలా షాపులు దొరుకుతుంటాయి, కానీ ముకుందా జ్యువెలర్స్కే ఎందుకు రావాలి? మా ఓన్ యూఎస్పీ, మా కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్. అంటే లైట్ వెయిట్ తీసుకున్నప్పుడు అకేషనల్ గా వాడచ్చా లేదా రెగ్యులర్ గా వాడుకోవడం? సార్ యాంటిక్ జ్యువెలరీ ఏంటంటే దట్ ఆ రస్టిక్ లుక్ ఉంటే ఏంటంటే మన పేస్టల్ శారీస్ కానీ బాగా అవుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ ఉంది, ఇప్పుడు బాగా మెన్స్ జ్యువెలరీ ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు యానిమల్ సినిమాలు ఉంటుంది, బాబీ గ్రీన్ బీట్స్ తో చాలా ట్రెండింగ్ అయింది. ముకుందా జ్యువెలర్స్ వచ్చిన కస్టమర్స్ కి మీరు ఇచ్చే మంచి సలహా చెప్పండి. మన మోటో కూడా ఏంటంటే లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్, అంటే తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్స్. మన దగ్గర 3 మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి. 24 క్యారెట్స్ బెటర్ అంటారా 22 క్యారెట్స్ బెటర్? 24 లో అయినా సాఫ్ట్ ఉంటుంది బెటర్, దాన్ని మనం తయారు చేయలేదు కాబట్టి 24 లో ఎవరైనా పలానా షాప్ పోయి ఇది 24 గోల్డ్ రేట్ వేసి మనం ఇది 24 ఎందుకు అవుతుంది, ఇది 22 క్యారెట్ రేట్ కదా, 22 క్యారెట్ రేట్ వేయండి అని అడగాలి. సాధారణంగా బంగారం షాప్ గురించి సెలెక్ట్ చేసుకోవడం అనేది నడుస్తుంటది, కానీ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సింది చేస్తున్నారు. ట్రస్టబుల్ కొరియర్ సర్వీసెస్ తోని ఆల్ ఓవర్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ది ఇండియా వీ కెన్ సెట్. సో అది కూడా ఇన్సూరెన్స్ మేము కట్టుకుంటాము. ముకుందా జ్యువెలర్స్ లో కేవలం టెంపుల్ కలెక్షన్స్ అయినా ఇంకా వేరే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ అందుకే వాళ్ళ 3 బ్రాంచెస్ ఉండి ఇంకో 4th బ్రాంచ్తో మేము ముందుకు వస్తుంది అంటే అందరు మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. వెల్కమ్ టు ఐడ్రీ. సౌత్ ఇండియా ఐకాన్ టెంపుల్ జ్యువెలరీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చింది. గతంలో తమిళనాడుకే పరిమితమైన ఆ జ్యువెలరీ దాని ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ మన హైదరాబాద్లో మన ముకుందా జ్యువెలరీస్లో ల్యాండ్ అయింది. ముకుందా జ్యువెలర్స్లో టెంపుల్ జ్యువెలర్స్కి ప్రత్యేకత అంటూ చాలామంది చెప్తుంటారు. అసలు ముకుందా జ్యువెలర్స్లో టెంపుల్ కలెక్షన్స్ ఎన్ని ఉన్నాయి, వాటి వల్ల కస్టమర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంటుంది, అందులో నష్టాలు ఎన్ని లాభాలు ఉన్నాయి, కొనుక్కున్న తర్వాత వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళకున్న ఆనందం ఏ విధంగా వస్తుంటుంది, ఏ కలెక్షన్కి ఎక్కువ ట్రెండింగ్ ఉంది ముకుందా జ్యువెలర్స్ విషయాన్ని మనతో మాట్లాడడానికి డాక్టర్ నిఖిత ఫ్రమ్ ముకుందా జ్యువెలర్స్ మాట్లాడుతున్నారు. ఆమెను అడిగి వాళ్ళకున్న ఎక్స్క్లూజివ్ ఎక్కువ ఏం ఐటమ్స్ ఉన్నాయి, ట్రెండింగ్ ఏం జరుగుతున్న విషయం ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. ముకుందా జ్యువెలరీస్ డాక్టర్ నిఖిత. డాక్టర్ నిఖిత అంటే అసలు ఎంత విషయం చెప్పాలని కనెక్షన్ అవ్వట్లేదు. ఓకే, ఒకప్పుడు తీసుకుంటే టెంపుల్ కలెక్షన్ అనగానే తమిళనాడు వెళ్ళి అక్కడి నుంచి తీసుకుని వచ్చేవారు, కేరళ తమిళనాడు, ఎందుకంటే టెంపుల్ సిటీ కాబట్టి తెచ్చేవారు. ఇప్పుడు మనకు హైదరాబాద్ ల్యాండ్ అయింది. హైదరాబాద్ పర్టికులర్గా ముకుందా జ్యువెలరీస్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే ఏ మహిళకి కావాలన్నా లేదా ఎక్కడైనా మహిళలు నలుగురు మాట్లాడుకుంటే ముకుందా జ్యువెలరీస్లో టెంపుల్ కలెక్షన్స్ బాగుంటాయి అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది. అసలు ముకుందా జ్యువెలరీస్లో కాకుండా ఇంకా చాలా షాపులు దొరుకుతుంటాయి, కానీ ముకుందా జ్యువెలరీస్కే ఎందుకు రావాలి? నెంబర్ 1. నెంబర్ 2, మీకు ఎక్కువ అంటే మీకు ఎక్స్క్లూజివ్గా మీ ఐకాన్ ఇందులో ఏం కనిపిస్తుంటుంది? ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే షాప్తో కంపేర్ చేసుకుంటే ముకుందా జ్యువెలరీస్లో కొనుక్కున్న తర్వాత కన్జ్యూమర్ కానీ కస్టమర్ కానీ లాస్ట్ అవ్వకుండా ఏం చేస్తుంటారు, మీకు ఎక్స్క్లూజివ్గా ఏం కనిపిస్తుంటాయి? వాటితో పాటు ఎక్కువైన డిజైన్స్ తీసుకుంటే మాన్యువల్గా చేయించుకోవడం బెటర్ అంటారా లేదా కాస్టింగ్లో చేయించుకుంటే కన్జ్యూమర్కి బెనిఫిటా? అసలు ఇందులో బంగారం ఎంత ఉంది, తర్వాత కెంపులు కానీ మనం స్టోన్స్ తీసుకుంటే అందులో కూడా మోసాలు జరుగుతుంటాయని ఒక అపోహ ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ముందు డాక్టర్ నిఖిత ముకుందా జ్యువెలరీస్కి ఎందుకు రావాలంటున్నారు? ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్రీఫ్గా. నా పేరు నిఖిత అండి. ఐఎమ్ ఎ డెంటిస్ట్ అండ్ నేను ఆర్థోడాంటిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, స్పెషలైజేషన్. సో టెక్నికలీ ఐఎమ్ ఎన్ ఆర్థోడాంటిస్ట్. సో ప్రాక్టీస్ చేస్తాను, కన్సల్టేషన్స్ అండ్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తాను. బట్ దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ బిజినెస్. సో ముకుందా జ్యువెలరీ స్టార్ట్ చేసిన ముందు ఇలా సోషల్ మీడియా పెట్టాలి, హ్యాండిల్ పెట్టాలి, ప్రమోషన్స్ పబ్లిసిటీ చేయాలి అన్నప్పుడు నా ఐడియా ఉండే. ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఒక హ్యాండిల్స్ పెట్టి దాని నుంచి ప్రమోషన్ చేస్తే ఇప్పుడు మా జనరేషన్, మా ఏజ్ ఈ 25-30 ఇయర్స్ వాళ్ళు బాగా వాడుతున్న మీడియా నుంచి వెళ్తే బాగుంటుందని నేను ఓన్లీ పబ్లిసిటీ త్రూ కోసం వచ్చాను. బట్ లేటర్ ఆన్ వస్తూ ఉంటూ ఐటమ్ మీద అవగాహన, మనం ఏం అమ్ముతే కస్టమర్స్కి ఏది నచ్చుతుంది, అలా నాకు ప్యాషన్గా ఇంట్రెస్ట్ అనిపించి ఇందులో అంటే
ఐ డివైడ్ మై టైం. దీనికి ఒక 50%, దానికి ఒక 50% టైం. ఒకసారి ముకుంద జ్యువెలర్స్ ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు? ఎస్, దాని గురించి ఒకసారి. ముకుంద జ్యువెలర్స్ వచ్చేసి మా ఫాదర్ ఇన్ లా, మామయ్య బత్తి నరసింహారెడ్డి గారని స్టార్ట్ చేశారు. March 9th 2023లో స్టార్ట్ అయింది ఇది. సో ఫస్ట్ కేపీహెచ్పి బ్రాంచ్తో స్టార్ట్ చేశాను. సో మా టీంలో వచ్చేసి నరసింహారెడ్డి గారు, కృష్ణ గారు అని ఉంటారు. సో నేను వాళ్ళ కోడలు, పెద్ద కోడలు. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు మేము టు బి వెరీ ఫ్రాంక్, మా ఈ ముకుంద జ్యువెలర్స్ కేపీహెచ్పి మీరు చూస్తుంటే చాలా లోపలికి ఉంటుంది. పెట్టినప్పుడు వస్తారా అసలు జనాలు, నేను అనుకున్నా, నాకు తెలియదు కాబట్టి. బట్ ఒక విజన్కి నమ్మి స్టార్ట్ చేసినప్పుడు ఫ్రమ్ జీరో వీ స్టార్టెడ్ హియర్. అండ్ ఇవాళ మేము 3 బ్రాంచెస్ అయిపోయి 4th బ్రాంచ్ ఓపెనింగ్ కోసం వీఆర్ గెటింగ్ రెడీ సోమాజిగూడలో. సో ఇది కూకట్పల్లి, కొత్తపేట్, ఖమ్మంలో ఉంది. సో మా ఓన్ యూఎస్పీ, మా కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యాక్టరీ అవుట్లెట్. అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే అనుకోవచ్చు ఏంటి ఫ్యాక్టరీ అవుట్లెట్, ఫ్యాక్టరీ ప్రైసెస్ 2 to 12% VA అంటే వాల్యూ ఎడిషన్ ఛార్జెస్ మనది 2 to 12% ఉంటుందండి. మళ్ళీ ఇంకా 12% కంటే ఎక్కువ ఉండదు. ఏ ఐటమ్ చూసినా 12% ఇస్ ద మ్యాక్స్. సో అది డిపెండింగ్ ఆన్ ద వర్క్మెన్షిప్, ఇట్ డిపెండ్స్. అది ప్లెయిన్ అయితే 8, కొంచెం కాస్టింగ్ వర్క్ అయితే 12, తర్వాత స్టోన్ ఐటమ్ అయితే 12. ఆ వేస్టేజ్ ఎంత ఉంటుందో అంతే 12% పెట్టి ఫిక్స్డ్ ప్రైసింగ్, ఎక్కువ డిస్కౌంట్స్ అలా ఏం పెట్టకుండా మనకి ఎంత వస్తుంది దాని మీద మినిమల్ మార్జిన్ పెట్టుకొని వీఆర్ ట్రైంగ్ టు సెల్. సో మన మెయిన్ యూఎస్పీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్, లైట్ వెయిట్తో పాటు ఇట్ ఇస్ VA 2 to 12% అనేది. సో ఈ యూఎస్పీతో వెళ్ళినప్పుడు అందరూ అనుకున్నారు అంటే ఏంటి డిఫరెంట్. మార్కెట్లో ఇప్పుడు వెళ్తే 16, 18, ఫస్ట్ 22, 23 చెప్పి 16, 18 వరకు వస్తుంది. సో మనం 2 to 12కి ఇస్తున్నంటే అదేదో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గుతుందని కాదు, మార్జిన్ తక్కువ అంతే. సాధారణంగా బంగారు షాప్ అనగానే అన్ని రకాలు పెట్టాలి, అన్ని రకాలతో వెళ్ళాలనుకున్న ట్రెడిషన్, అదొక కాన్సెప్ట్ ఉంది. మీరు ఎక్స్క్లూజివ్గా టెంపుల్ జ్యువెలరీకి పెట్టుకొని మార్కెట్లో రావడానికి రీజన్ ఉందా? అంటే టెంపుల్ జ్యువెలరీయే ఉండదు సార్, స్టోన్ ఉంటుంది. ఇప్పుడు చూస్తే స్టోన్ ఐటమ్, బట్ 60% టెంపుల్ యాంటిక్ కలెక్షన్ ఉంటుంది. ఎందుకంటే లైట్ వెయిట్ తేగలగొచ్చు. యాంటిక్ జ్యువెలరీతో ఏంటంటే మనము ఈ టెంపుల్ నక్షి ఇవి ఏవైతే ఉంటుందో వర్క్మెన్షిప్తోని మనము అప్పట్లో స్టోన్ ఐటెంలో 80 grams 100 grams వచ్చేవి ఇప్పుడు 60 grams 65 grams తప్ప మోడల్స్ అంటారు. 70 gramsకి అంటే 30% వెయిట్ తగ్గగలిగినాం. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ రేట్లు ఎంత పెరిగినా హారం కావాలంటే అదే 5 lakhsలో అప్పట్లో 100 gramsలో వచ్చేది, ఇప్పుడు మనం 70 gramsకి వచ్చిన బడ్జెట్ అంతే ఉంటుంది. ఎందుకంటే మనిషి ఎర్నింగ్ పొటెన్షియల్ మారలేదు కదా, గోల్డ్ రేట్ పెరిగినా. సో వెయిట్లో వీ కెన్ మినిమైజ్. సో ఈ తప్ప మోడల్స్తో ఏంటంటే వెయిట్ మినిమైజేషన్ చేయగలుగుతాం. సాధారణంగా బంగారం అనగానే హెవీగా ఉంటేనే చేసుకోవాలి, ఇలా పెళ్లి సంబంధాల్లో కానీ పెళ్లి కూతురు చేస్తున్నప్పుడు అంత పెట్టుకోవాలి. కరెక్ట్, మీరు అన్నది. మరి ఇప్పుడు ఈ లైట్ వెయిట్ పట్టడం వల్ల కరెక్ట్. మీ క్వశ్చన్ ఏంది, డ్యూరబిలిటీ ఉంటుందా ఉండదా అంటే వాడుతున్నా కొద్ది డ్యూరబిలిటీ అఫ్ కోర్స్ కేర్ఫుల్గా వాడాలి. బట్ అది ఏ ఐటమ్ అయినా గోల్డ్ అనేది కేర్ఫుల్గా ఉండాలి. అది ఎంతైనా జాయింట్స్తోని పెడతాను. సో లైట్ వెయిట్ వల్ల మనకి మెయింటెనెన్స్ ఇష్యూస్ ఎక్కువేం రాదు. మన అఫ్ కోర్స్ మన మెయింటెనెన్స్ కేర్ఫుల్నెస్ కూడా ఉంటూ దీంట్లో కూడా జాయింట్స్ అన్ని టైట్గా మనం ఫిక్స్డ్గా పెడుతూనే చేస్తాం. ఇది ఏంటంటే చేయడం వెనకాల తప్పలాగా పెట్టేసరికి లైట్ వెయిట్గా చేయగలుగుతాం. స్టోన్స్తోని వీటన్నిటితో ఏంటంటే సాలిడ్ గోల్డ్ ఎక్కువ పట్టేస్తాం, వీటికి గోల్డ్ తక్కువ పడుతుంది. అంతేగాని దాంట్లో డ్యూరబిలిటీ ఇష్యూస్ అనేవి ఏమి రావు. అంటే లైట్ వెయిట్ తీసుకున్నప్పుడు అకేషనల్గా వాడచ్చా లేదా రెగ్యులర్గా వాడుకోవడం? సార్ ఎప్పుడైనా రెగ్యులర్ డైలీ వేర్ వేసుకునే చైన్స్, రింగ్స్, బ్రేస్లెట్స్ ఇట్లాంటివి అవి ఎట్లాగో వెయిట్ దాంట్లో మనం లైట్ ఏం చేయలేము. ఇట్లా హారాలు, నెక్లెస్లు ఎట్లయినా ఒకేషనలే వాడతాం. వాడినప్పుడైనా ఫంక్షన్ పెట్టుకుంటాం, తీసేస్తాం. మళ్ళీ బాక్స్లో హెవీ వెయిట్ అయినా బాక్స్లో రిజర్వింగ్ మెథడ్ అనేది ఉంటుంది. ఎలా పడితే అలా మనము పెడితే ఎంత హెవీ వెయిట్ 100 గ్రాములైనా 200 గ్రాములైనా ఎదిగిపోతుంది అంతే. సో మనం చెప్తున్నట్టు వాళ్ళు మెయింటైన్ చేస్తే సరిపోతుంది. అంటే లైట్ వెయిట్ తీసుకున్నప్పుడు దాన్ని పాలిష్ చేయడం అవసరం అంటారా, లేదా మీరు చెప్తున్నట్టుగా కేర్ఫుల్గా పెడితే చాలు అంటారా? పాలిష్ ఏంటంటే కలర్ ఆఫ్ ది ఐటమ్ మారుతుంది. ఫస్ట్ ఐటమ్ ఎల్లో గోల్డ్తో వస్తుంది. మనకు నక్షి పాలిష్ కావాలా, యాంటిక్ కావాలా, టెంపుల్ ఫినిష్ అంటే రెడ్ రోజ్ పాలిష్ వస్తుంది, ఎల్లో ఫినిష్ అంటే ప్లెయిన్ ఎల్లో ఉంటుంది, దానికి కొంచెం షైన్ పెడతాం. లేదు మనకి కంప్లీట్ యాంటిక్ కావాలంటే కంప్లీట్ బ్లాక్ పాలిష్ వస్తుంది. సో అది లుక్ ఈస్థెటిక్ కోసం మారుతుంది పాలిష్, కానీ ఐటమ్ కోసం కాదు. జస్ట్ చూడడానికి కొందరు యాంటిక్ జ్యువెలరీ ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎల్లో ఎవరు ఇష్టపడట్లేదు. యాంటిక్ జ్యువెలరీ ఏంటంటే ఆ రస్టిక్ లుక్ ఉంటే ఏంటంటే మన పేస్టల్ శారీస్ కానీ
బాగా అవుతుంది, ఇప్పుడు ట్రెండింగ్ ఉంది, సో దానికి పాలిష్ మారుస్తాం. ఇప్పుడు రేపు ఒక పలానా 5 years తర్వాత ఈ పాలిష్ వద్దు అంటే చేంజ్ చేసేసుకోవచ్చు. గోల్డ్ ఇస్ ఆల్వేస్ yellow in కలర్, దాని మీద మనం ఈస్థెటిక్ కోసం పాలిష్ చేస్తాం. రెడ్ కలర్ కూడా ట్రెండింగ్ ఉంది కదా. ఎస్ రెడ్ ఇస్ యాంటీ టెంపుల్ పాలిష్, రెడ్ కూడా పెట్టుకుంటారు కంప్లీట్ సెట్. ఇప్పుడు మన దగ్గరనే 200 హారాల్లో డిఫరెంట్ పాలిషెస్ ఉంటాయి. అది ఏంటంటే లుక్ బట్టి ఈ పలానా డిజైన్కి ఈ పాలిష్, ఇప్పుడు ఇది రోజ్ గోల్డ్ పాలిష్, ఈ పలానా పాలిష్ బాగుంటుంది చూడడానికి, ఇట్లా డ్రెస్సెస్కి డైజ్ ఎట్లా వేస్తామో అంతే. గోల్డ్ ఇస్ గోల్డ్ ఇన్ కలర్, జస్ట్ పైన మనం పాలిష్ చేస్తాం విత్ అ బ్రష్ అంతే. ఇప్పుడు టెంపుల్ కలెక్షన్ అనగానే గతంలో ఊర్లో చేయించుకున్నట్టే మీ ఇంటి దగ్గర ఉన్న శరాబను పిలిపించుకొని చేయించుకోవడం, గోల్డ్ స్మిత్ చేయించుకున్నారు. ఆ ట్రెడిషన్ పోయింది. తర్వాత ఇంకా వాళ్ళకే మీరే షాప్ వాళ్ళతో పెట్టుకొని చేయించుకోవడం, మాన్యువల్గా చేయించడం వచ్చింది. ఇప్పుడు కాస్టింగ్ వస్తుంది. కన్జ్యూమర్కి ఏది బెనిఫిట్ అంటారు? సార్ టెంపుల్ కలెక్షన్ అంటే ఐటెంలో దేవుడు కానీ అమ్మవారు కానీ గోపురం ఏదున్నా టెంపుల్ అన్నట్టు ఆ కలెక్షన్ పేరు. కాస్టింగ్గా మాన్యువల్గా మ్యాన్మేడ్ అంటే కాస్టింగ్ ఈజ్ అ ప్రొసీజర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. మనం కాస్ట్ తయారు చేసి మోల్డ్స్ తయారు చేసి ప్లాస్టర్ మోల్డ్ ఉండి దాంట్లో మనం గోల్డ్ దాని రెప్లికేషన్లో మనకి ఇది వస్తుంది. కాస్టింగ్ వల్ల ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేస్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వేస్టేజ్ ఉంటుంది గోల్డ్లో, కానీ లైట్ వెయిట్లో చేయగలుగుతుంది. కాస్టింగ్ మెయిన్ ఏంటంటే రింగ్స్, చైన్స్, డ్యూరబిలిటీ ఉండి ఇట్లా డిజైన్స్ రావాలి అన్నవన్నీ కాస్టింగ్లో వస్తాయి. ఇలాంటివన్నీ మనం హారాలు నెక్లెస్లు అన్నలో కూడా కాస్టింగ్ కొన్ని ఉంటాయి, కానీ మ్యాక్సిమం అన్నీ ఇవి హ్యాండ్మేడ్ వస్తాయి. కాస్టింగ్ చిన్న ఐటమ్ సచ్ as టాప్స్, 2-3 grams రెగ్యులర్ వేర్ టాప్స్, రెగ్యులర్ వేర్ రింగ్స్, ఇవన్నిట్లో కాస్టింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే బల్క్గా వీ కెన్ ప్రొడ్యూస్, బల్క్గా వీ కెన్ డిజైన్స్ చేయొచ్చు, లైట్ వెయిట్లో తేవచ్చు కస్టమర్కి కావాలి అనుకున్న వెయిట్ కంటే మీకు ఒక 30% వెయిట్ తగ్గియచ్చు త్రూ కాస్టింగ్ ప్రాసెస్. సో అందుకు యూ గో విత్ కాస్టింగ్. ఓకే, మీరు ఇప్పుడు ఇందాక చెప్తున్నట్లు వెరైటీస్ చెప్పారు. దేవాలయం, అమ్మవారు, లోటస్, ఇటువంటి ఉంటాయి కనిపిస్తుంది డిజైన్స్. ఇందులో ఎక్కువగా ఏది ట్రెండింగ్ లో? అమ్మవారు. ఏ రోజు అయినా ఎనీ టైం అమ్మవారు, గజలక్ష్మి అక్కడ కనిపిస్తుంది అంతే. ఇది లక్ష్మీ నరసింహస్వామి దశావతారం, ఇది అమ్మవారు, లక్ష్మీ సరస్వతి, అట్లా గజలక్ష్మి అంటే ఇటు సైడ్ ఎలిఫెంట్స్ వచ్చి లక్ష్మీదేవి. తర్వాత కొందరు వేరే రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు, అప్పుడు పీకాక్స్, ఫ్లవర్స్ ఇలా వెళ్తాం. సో యూజువల్లీ అమ్మవారు డిజైన్ ఏంటంటే ఏదేమైనా సరే డిజైన్ పై ఎలివేట్ అవుతుంది. మరి అక్కడ లేదు కొందరికి మాకు పలానా అమ్మవారు వద్దు అంటే వీ కెన్ కస్టమైజ్ ఇట్ ఇన్ అనదర్ డిజైన్. సో ఆ డిజైన్స్ యూజువల్గా అయితే అమ్మవారు బాగా వెళ్తుంది ఇప్పుడు. అండ్ దశావతారం ఆల్సో టు అన్ ఎక్స్టెంట్, వడ్డానాలలో దశావతారం వెళ్తుంది. ఇప్పుడు అడుగులతో చేస్తుంటారు ముత్యాల హారం లాగా, అది కూడా వెళ్తుంటారు మీ దగ్గర? ముత్యాల హారాలు ఇప్పుడు బాగా మెన్స్ జ్యువెలరీ ట్రెండింగ్ ఉంది. ఐ డోంట్ నో, ఇప్పుడు సడన్గా పెద్ద పులిగోర్లు, బీట్స్, గోల్స్గా పులిగోరు పెట్టడం చాలా ట్రెండింగ్ ఉంది. సో ఫ్రమ్ లేడీస్ జ్యువెలరీ మెన్స్ కూడా ఇష్టంగా వేసుకోవడానికి ట్రై అంటే చాలా ఐ డోంట్ నో బికాస్ ఆఫ్ పిక్చర్స్ ఇవన్నిట్లో పెళ్ళి వాళ్ళు వస్తే మెన్స్కి కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ జ్యువెలరీకి. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మెన్ కూడా పెద్ద హారాలు, పెద్ద లాకెట్స్, అవును, పెద్ద పులిగోర్లు, పెద్ద కడాలు, రింగ్స్, చాలా మెన్స్ జ్యువెలరీకి ఇప్పుడు ఇన్ 6-7 monthsలో చాలా దాని అవేర్నెస్ వచ్చింది అండ్ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది మెన్స్ జ్యువెలరీకి కూడా. అంటే ఆ విధంగా వేసుకోవడం వల్ల సైకాలజికల్ ప్రాబ్లం అంటారా, లేదు ట్రెండింగ్ వస్తుందని పెట్టుకుంటారు? ట్రెండింగ్ సార్, జస్ట్ కంపేర్ చేసుకొని మహిళతో పాటు పోటీగా మగవారు తయారవడం అనేది వేరే సైకాలజికల్ వేరే అదొక డిసీజ్ అంటారు. మాకెందుకు, ఇప్పుడు అమ్మాయి పెళ్లి వాళ్ళు వస్తారు, అమ్మాయి వాళ్ళకి ఖర్చు పెడితే మాకు అబ్బాయి కూడా ఖర్చు పెట్టాలి కదా, అంటే పోటీ పడి ఖర్చు పెట్టించుకుంటారు. ఆ విధంగా కనుక్కోవచ్చు. లేదంటే అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తయారవడం ఒక సైకాలజికల్ డిసీజ్ ఏం కాదు కదా. ఇప్పుడు యానిమల్ సినిమాలు ఉంటుంది బాబీ డియోల్, గ్రీన్ బీట్స్తో చాలా ట్రెండింగ్ అయింది. అంటే పలానా నెక్లెస్ ఇట్లా కావాలి మెన్స్కి, ఇది అప్పట్లో జస్ట్ ఒక చైన్ వేసుకున్నారు. ఇప్పుడు శర్వానికి పక్కా పెద్ద నక్షి బాల్స్తోనైనా ఏదైనా పేరప్ చేసి విత్ టైగర్ నెయిల్స్ అయితే పేరప్ చేస్తున్నారు. టైగర్ నెయిల్స్ అనే కాదు, పెద్ద గాడ్ లాకెట్స్. సో మెన్స్ జ్యువెలరీ ఈజ్ రైట్ నౌ వెరీ మచ్ ఇన్ ట్రెండింగ్. ఇంకొక 2-3 years అయితే ఇంకా పెరుగుతుంది. ముకుంద జ్యువెలర్స్కి వచ్చిన కస్టమర్స్కి మీరు ఇచ్చే మంచి సలహా ఏంటి చెప్పండి, మీ దగ్గర ఉన్న లేటెస్ట్ మోడల్ చెప్పండి. మంచి సలహా అంటే ఏం లేదు సార్, మన దగ్గర విఏ తక్కువ 2-12%. సో కలెక్షన్స్ వైడ్ రేంజ్ ఉంటుంది. మన మోటో కూడా ఏంటంటే లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్, అంటే తక్కువ ఖర్చు ఎక్కువ సేవింగ్స్. మన దగ్గర 3 మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి, సేవింగ్ స్కీమ్స్. సో కొనాలి ఎలాగో
తక్కువ వేస్టేజ్తో మనం ఒక పలానా షాప్ సెలెక్ట్ చేసుకొని పలానా ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే మనకి దాని ఆల్రెడీ గోల్డ్ రేట్ పెరిగి ఉంది. సో మనకి ఏంటంటే కొంచెం ఖర్చులు తగ్గుతుంది అని ఒకటే కాన్సెప్ట్తో మేము వచ్చాం. అండ్ ఆ కాన్సెప్ట్ని కూడా మేము ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాము, మంచి సక్సెస్ అయ్యాం మార్కెట్లో. అండ్ ఆల్సో అన్ని 916 BIS హాల్మార్క్, ఎలాంటి క్వాలిటీలో ఎలాంటి డోకా ఉండదు, విత్ HUID 6 digit యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆ సిస్టంలో BIS హాల్మార్క్ యాప్లో కొట్టుకుంటే ఐటమ్ డీటెయిల్స్ వస్తాయి. సో ఐటమ్ క్వాలిటీలో ప్రాబ్లం లేదు, డిజైన్లో లేదు, బెస్ట్ ప్రైస్ ఇస్తున్నప్పుడు ఐ ఫీల్ వీఆర్ ట్రైంగ్ టు గివ్ బెటర్ సర్వీస్ టు పీపుల్. ఓకే, కానీ బంగారంలో తరుగు లేదని మీరు అంటారు. బంగారం అయితే తరుగు ఉండదు, పోదు అని కొంతమంది అధికారులు చెప్తుంటారు. తరుగు లేదు అంటే సార్, తరుగు అంటే ఏంటి? వేస్టేజ్. వేస్టేజ్ అంటే ఇప్పుడు ఒక ఐటమ్ తయారు చేస్తున్నప్పుడు, చెక్కుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు కొంచెం ఐటమ్ పడిపోతుంది గోల్డ్. అది పౌడర్ రూపంగా కనబడుతుంది, పీసెస్ రూపంగా కనబడుతుంది. సెకండ్ టైం గోల్డ్ ఇచ్చినప్పుడు ఉండదు సార్. మీరు 916 ఉంటే 100, ఇవాళ మీరు తీసుకురండి ఏదన్నా 916 ఐటమ్, మన దగ్గర మిషన్ ఉంటుంది, ప్యూరిటీ చెక్ చేస్తాం. 916 ఉంటే అందులో ఎన్ని గ్రామ్స్ ఉంటే బాజాబ్తో అన్ని గ్రాములు ఇంటూ ఇవాళ గోల్డ్ రేట్ ఇంటూ ఇచ్చేయాలి. అందులో ఎందుకు వేస్టేజ్ పోతుంది? ఎప్పుడు వేస్టేజ్ పోతుంది అంటే అప్పట్లో చేయించుకుంటున్నప్పుడు, అప్పట్లో నేను పలానా ప్లేస్ అని చెప్పను, అప్పుడు 85% 80% గోల్డ్ ప్యూరిటీ వచ్చినప్పుడు ఏంటంటే మనం గోల్డ్ 916 పెడితే 916 రేట్ వస్తుంది. మన దగ్గర ఎంత పర్సెంట్ గోల్డ్ ఉంటే అంత ఉంటుంది. 80-85% గోల్డ్ ఉన్నప్పుడు 85%కి లెక్కేసి మనం గోల్డ్ కట్టిస్తాం, అందుకు తరుగుపోతుంది అని అంటారు. కానీ ఇవాళ రేపు ఎక్కడైనా 916 దొరుకుతున్నప్పుడు మీరు 916 తీసుకున్నప్పుడు 916 ఇచ్చినప్పుడు 916 రేట్ ఇవ్వాలి ఎవరైనా. ఇవాళ అన్ని మీరు ఎన్ని గ్రాములు, మీరు 30 గ్రాములు ఇచ్చారు ఫర్ సపోజ్, దాంట్లో మేము స్టోన్స్ ఏమన్నా డస్ట్ ఉంటే తీసేసి ఎన్ని గ్రాములు ఉంటే ఇవాళ రేట్ మీకు ఎంత రేట్ వేసారు, మేము పలానా ఈ బ్రేస్లెట్ తీసుకుంటే ఇంత రేట్ వేసాం, అదే రేట్కి ఎన్ని గ్రాములు ఉందో ఇంటూ అది వేసి ఆ అమౌంట్ మీ దాంట్లో మైనస్ అయిపోవాలి. సో తరుగు అనేది పోదు. 916 ఉంటే 100%, 916 ఉంటే 100% 916 రేట్ వస్తుంది. 24 క్యారెట్స్ బెటర్ అంటారా, 22 క్యారెట్స్ బెటర్? 24 క్యారెట్లో ఐటమే ఉండదు సార్, 22 క్యారెట్లో చేస్తాం మనం. మన దగ్గర అంతా 22 క్యారెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. 24 ఏంటంటే బిస్కెట్ రూపకంగా ఉంటుంది. ప్యూర్ గోల్డ్ ఏంటంటే సాఫ్ట్. 916 ఇస్ అన్ అలాయ్ అంటే మనం ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తే ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ ద ఐటమ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు వీ కెన్ మోల్డ్ ఇట్, వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఇట్. సో 924లో అయితే సాఫ్ట్ ఉంటుంది మెటల్, దాన్ని మనం తయారు చేయలేం. ఏమి మనము ఇట్లాంటి ఐటమ్స్ ఇంత డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. కాబట్టి 24లో ఎవరైనా పలానా షాప్ పోయి ఇది 24 గోల్డ్ రేట్ వేసినా మనం ఇది 24 ఎందుకు అవుతుంది, 22 క్యారెట్ రేట్ కదా, 22 క్యారెట్ రేట్ వేయండి అని అడగాలి. అంటే 24 క్యారెట్స్ అనే ఆర్నమెంట్ ఐటమ్ అమ్మడంటే మోసం చేసినట్టు. మోసమే. 24 క్యారెట్ రేట్ ఆర్నమెంట్ రాదు, బిస్కెట్లు ఉంటాయి అంతే. ఇవన్నీ 22 క్యారెట్. 22 క్యారెట్ 916 అంతే, అంటే 91.6%. ఓకే, ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి ఈ మోడల్, దీంట్లో స్టోన్స్ కూడా కౌంట్ చేస్తారు. స్టోన్స్ తో వెయిట్ చేస్తారా లేదా స్టోన్ లో మైనస్ చేస్తారా? స్టోన్ తో వెయిట్ చేస్తాం మీకు. కాకపోతే ఇందులో నెట్ వెయిట్ ఎంత ఉంది, గ్రాస్ వెయిట్ ఎంత ఉంది, నెట్ వెయిట్ లో గోల్డ్ రేట్ వేసుకొని తక్కింది మనం స్టోన్స్ కి ఛార్జ్ చేస్తాం. ఇది మనం వెయిట్ చేసినప్పుడు టోటల్ వెయిట్ వస్తుంది, గ్రాస్ వెయిట్. కానీ మేము తయారు చేసినప్పుడు ఫస్ట్ ఓన్లీ స్కెలిటన్ చేసుకొని ఆ స్కెలిటన్ని వెయిట్ చేసుకొని ఆ వెయిట్ నెట్ వెయిట్ రాసుకొని తగ్గిన తర్వాత స్టోన్స్ అన్ని యాడ్ చేసినాక గ్రాస్ వెయిట్ వస్తుంది. సో అది మీరు అనుకోవచ్చు, అది మీరు చూసారు, కస్టమర్ చూడరు కదా, వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే ట్రస్ట్. మేము 100% స్టోన్ వెయిట్ మైనస్ చేసి ట్రస్ట్ బేసిస్ సార్, ఇంకా నమ్మకమే బిల్లులో ఉంటుంది. సో ఏ రోజైనా మీరు అది దాచిపెట్టేది కాదు. బ్రేక్ చేసినప్పుడు ఇది వెయిట్ ఎంత ఉంది, ఇది వెయిట్ ఎంత ఉందో చూసేస్తేనే షాప్ తెలిసిపోతుంది. ఓకే, మీ దగ్గర ఉన్న డిజైన్స్ చూపించండి ఒక్కొక్కటి. డిజైన్స్ అంటే నేను అన్ని చూపించలేను, మన దగ్గర చాలా వెరైటీ ఉంది. బట్ క్లియర్గా అర్థం కావడానికి మనం వేసే ఛార్జెస్ ఏంటి. ఇప్పుడు ఇది ప్లేన్ ఐటమ్ సార్, చూపించండి. ఇది ప్లేన్ ఐటమ్, దీన్ని డీడీ బాల్స్ చైన్ అంటారు. ఇది మనకి వచ్చేసి అరౌండ్ 9% పడుతుంది, 8 to 9% పడుతుంది. దీంట్లోనే మనం రోడియం పాలిష్, ఇదే ఐటమ్లో రోడియం పాలిష్ ఇంట్రడ్యూస్ చేసాం, ఇది 10% పడుతుంది. అంటే వేస్టేజ్ కొంచెం 1% పడుతుంది, ఇంకా ఎక్స్ట్రా ఏ ఛార్జ్ ఉండదు. ఇది కాస్ట్ ఇది అరౌండ్ 5 grams ఉంది సార్, అంటే అర్ధ తులం ఉంది. 5 grams ఇవాళ గ్రామ్ రేట్ వచ్చేసి 6,625 రూపాయలు. అది ఇంటూ రేట్ వేస్తాము, ప్లస్ దీనికి 10% వేస్తాము, GST ఉంటుంది. 10% దేనికి వేస్తున్నారు? వాల్యూ అడిషన్, అంటే వీ హ్యావ్ యాడెడ్ ద వాల్యూ టు ద ప్రోడక్ట్. ఇప్పుడు మీరు వాల్యుయేషన్ ఇస్తారు, GST కాకుండా రేపు నేను చైన్ రిటర్న్ ఇస్తే సేమ్ కాస్ట్ వస్తుందా? GST రాదు, ఎప్పుడైనా GST రాకుండా మిగతా అమౌంట్ వస్తుంది. మిగతా అమౌంట్ కూడా సార్, ఇప్పుడు ఒక డ్రెస్ మనం కొన్నాము టైలర్కి ఇచ్చాం ఖర్చులు,
తర్వాత టైలర్ రిటర్న్ కోర్స్ డ్రెస్ని మొత్తం డ్రెస్కి కూడా వాల్యూ ఉండదు. ఇది తయారు చేసినందుకు మీరు నాకు ఇస్తున్నారు 10%, తయారు చేసినందుకు వేస్టేజ్ పోయింది అంత పోయింది, నాకు 10% ఇచ్చారు. మీరు మళ్ళీ ఇచ్చినప్పుడు నేను కరగ చేసేస్తా, నేను మీకు ఎందుకు కట్టిస్తాను 10%? నాకు ఓన్లీ గోల్డ్ ఇస్తున్నారు మీరు. అవును, ఈ చైన్ మీకు రిటర్న్ ఇచ్చి మీ దగ్గర కొంటే ఇప్పుడు 30 గోల్డ్ ఎంత ఉందో 100% వస్తుంది. వేస్ట్ చేసి తయారు చేసింది రాదు కదా సార్. ఇది మీరు ఆ వేస్టేజ్ ఎంత పోతుంది? 10%. దీనికి ఎంత మీద ఎంత ఇచ్చారో అమ్మినప్పుడు కూడా అంతే తీసుకుంటారు, 10% తీసుకుంటారు. అమ్మినప్పుడు పోదు, అమ్మినప్పుడు గోల్డ్ 100% వస్తుంది. 5.810 ఇవాళ రేట్ బట్టి వస్తుంది, వేస్టేజ్ రాదు. అంటే ఐటమ్ మీద తయారు చేయడానికి మీరు ఇచ్చినారు, నెక్స్ట్ టైం మళ్ళీ నేను కొత్తది ఇచ్చినప్పుడు మళ్ళీ నేను తయారు చేసి ఇస్తున్నా, మీరు నాకు ఇచ్చింది నేను కరగదీసి తీసుకుంటున్నాను. ఓన్లీ గోల్డ్ ఇస్తున్నారు నాకు, ఐటమ్ నేను వాడుకోను, నేను ఎవరికి అమ్మను కదా. సో గోల్డ్కి కట్టిస్తాం 100%. గోల్డ్ ఎన్ని గ్రామ్స్ ఉందో, కాకపోతే మీకు లాస్, గోల్డ్ వల్ల లాస్ ఎందుకు కాదంటే ఇంకో 2 years 3 yearsకి మీరు ఇస్తారు, అప్పుడు రేట్ పెరిగిపోతుంది. ఇవాళ 6625 ఉంటే ఆ రోజు రేటు పెరిగినప్పుడు ఈ వేస్టేజ్ లెక్కేసుకుంటే ఇంకా రేటు పెరిగిపోతుంది. అందుకు గోల్డ్ మార్కెట్ ఇప్పటికీ ఫ్లరిష్ అయ్యి, ఇంత రేట్లు పెరిగినా ఎన్ని షాపులు ఉన్నా ఫ్లరిష్ అయ్యేది ఎందుకంటే గోల్డ్ ఇస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్ ఎంటిటీ, ఇట్ హ్యాస్ నెవర్ బీన్ స్టేబుల్. అట్లా ఇప్పుడు కడా ఎగ్జిట్లో ఎక్కువగా మేల్స్ ఏమొస్తున్నాయి చెప్పండి? మేల్స్ సర్దార్జీ కడా అంటారు, అంటే ప్లేన్ ఉంటుంది, వెరీ ట్రెండీ. ఇంకా ఇలా రోడియం పాలిష్ వస్తుంది ఇప్పుడు ఇంకా కొంచెం ఏంటంటే 18 క్యారెట్లో కూడా, అంటే ఇట్లా రోజ్ గోల్డ్ పాలిష్తో ఈ ఫినిష్లో వస్తుంది. దీనికి 18 క్యారెట్ రేటే ఇస్తాం సార్. మరి మీరు అనుకోవచ్చు 18 క్యారెట్లో 18 క్యారెట్ రేట్ పడుతుంది, 22 క్యారెట్కి 22 క్యారెట్ రేట్. ఇట్లాంటి గట్టి చేత వర్క్మెన్షిప్ అన్నప్పుడు 18 క్యారెట్ చేస్తాం. అంటే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది ఐటమ్. 18 క్యారెట్లు ఉన్నప్పుడు ఇంకా ఇంప్యూరిటీస్ యాడ్ చేసి అది ఇంకా హార్డ్నెస్ అవుతుంది మెటల్. డైమండ్లో కూడా మీరు చూస్తే 18 క్యారెట్ గోల్డే వాడతారు, ఎందుకంటే స్టోన్ సెట్టింగ్ కదా, ఐటమ్ హార్డ్గా ఉండాలి. గోల్డ్ హార్డ్ ఉంటే యూ కెన్ మోల్డ్ ఇట్ ఈజీలీ. సో ఎంత వర్క్మెన్షిప్ పెరిగితే అట్లా మనం దాన్ని బట్టి గోల్డ్ వాడతాం. మీరు ఆర్నమెంట్లో స్టోన్స్ వేస్తారు, రూబీ కానీ డైమండ్స్ వేసుకున్నా, దానిపైన పాలిష్ కూడా మీరు వేస్తారా? వెయిట్ పాలిష్ మిల్లీస్ లో ఉంటుంది సార్, అది ఎక్కువ సిగ్నిఫికెంట్ ఉండదు. కరిగించినప్పుడు అది పోతుంది, అది కూడా కరిగిచ్చే వరకు కాదు సార్, వాడుతూనే కొంచెం పాలిష్ డల్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయమంటారు? ఎక్కువ డిఫరెన్సే రాదు సార్, ఎయిర్ వేరియేషన్ ఉంటుంది. మిల్లీస్ పౌడర్కి ఎంత ఉంటుంది సార్ మనం వేసుకునే పౌడర్? జ్యువెలరీ షాప్ కాకుండా ముకుందా జ్యువెలరీస్కి వస్తే మీరు ఇచ్చే ఎక్స్క్లూజివ్ ఐటమ్ అని చెప్పండి. మన దగ్గర లైట్ వెయిట్ జ్యువెలరీ, తక్కువ వేస్టేజ్. సో ఈ జ్యువెలరీ ఆ జ్యువెలరీ అని కదా, అన్ని జ్యువెలరీస్ ఉన్నాయి, అన్ని మోడల్స్, చైన్స్ నుంచి వడ్డానాలు. ఇప్పుడు ఇది చూసారనుకోండి, ఇది యాంటిక్ కలెక్షన్. యాంటిక్ కలెక్షన్లో ఇప్పుడు అమ్మవార్లు ఉన్నారు. దీనికి మనకి టోటల్ వెయిట్ వచ్చేసి 24 grams ఉంది, 2 grams స్టోన్స్ ఉంది సార్, 2.840 గోల్డ్ రేట్ వేస్తాము. తర్వాత దీని మీద స్టోన్స్కి స్టోన్ రేట్ సపరేట్ వేస్తాం, మళ్ళీ టోటల్ ఐటమ్ మీద వాల్యూ మీద GST వాల్యూ పడుతుంది. సో దీనికి 12% పడుతుంది. ఇది వచ్చేసి కుందన్ ఏమో కొంచెం స్టోన్ ఎక్స్పెన్సివ్ రేట్. కుందన్కి ఏంటంటే ఆ లుక్, డైమండ్ కుందన్ లగ్జరియస్, అంటే ఆ లుక్ ఉంటుంది ఐటమ్ మీద. సో దీనికి కుందన్లో కూడా ఇంకొకటి జాగ్రత్త, చాలా మందికి నేను ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్, వ్యాక్స్ ఉంటుంది. సో వ్యాక్స్ మైనస్ అవుతుందా, ఎంత వ్యాక్స్ మైనస్ అవుతుంది? కుందన్ వెనకాల వ్యాక్స్ ఉంటుంది, సిల్వర్ ఫాయిల్ సెట్టింగ్ అంటారు. సో దాంట్లో మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. నెట్ వెయిట్ ఎంత ఉంటుంది, వేస్టేజ్ ఎంత వేస్తున్నారు అని అడగాలి ఏ షాప్కి పోయినా. ఇది ఇక స్టోన్ ఐటమ్ సార్, మీరు ఇందాక రూబీ ఎమరాల్డ్ అన్నారు కదా, ఇది ప్యూర్ రూబీ ఎమరాల్డ్, అంటే రియల్ కెంపు పచ్చ. ఇప్పుడు ఇందులో చూసారా, ఇది ఆర్టిఫిషియల్, దీనికి ఆర్టిఫిషియల్ రేటే పడుతుంది, దీనికి రియల్. మన షాప్లో ఏంటంటే కొన్ని షాప్స్లో రియల్ వాటికి మనం రిటర్న్ ఇచ్చిన రోజు బైబ్యాక్ ఇస్తారు, మనకి ఎప్పుడూ బైబ్యాక్ 65%. ఈ పర్ల్స్కి కానివ్వండి, ఇది కానివ్వండి, వీటికి కానీ అన్నిటికీ బిల్లు ఉండాలి. బిల్లు ఉంటే 65% బాజాబ్తో మనం బైబ్యాక్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఈ రూబీ అనేది ఒరిజినల్ డూప్లికేట్ ఎలా తెలుసు? ఇది ఒరిజినల్ సార్. ఎలా తెలుసుకో కస్టమర్ తెలుసుకోవాలంటే కలర్లో చూడొచ్చు. ఎప్పుడైనా చూడండి, ఆర్టిఫిషియల్ కలర్ అనేది డార్క్ అనిపిస్తుంది. ఇప్పుడు డార్క్ కలర్ ఉండి అది మ్యాన్ మేడ్ కదా సార్, ఒక కలర్ వస్తుంది. రియల్ అనేది ఏంటంటే మనకి ఆర్టిఫాక్షన్స్ అంటారు. అంటే ఇప్పుడు ఈ కలర్ చూడండి, సెమీ ఉంది, ఇది రియల్. దీని మీద లైన్స్ లాగా ఉంటుంది. కలర్ చూసి అంటే ఎక్స్పీరియన్స్ బట్టి మాకు తెలుస్తుంది, కానీ రియల్ రూబీ ఎమరాల్డ్ ఉన్నప్పుడే ఆ కలర్ అనేది రియల్ అంటే యూనిఫామ్గా ఉండదు.
సో అట్లా కనిపెట్టచ్చు. దట్స్ అ వే యూ కెన్ డూ ఇట్. అండ్ ఆల్సో రేట్ అనేది రియల్ వాటికి దీనికి దానికి ఇంచుమించు 3 times డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఇప్పుడు 500 ఎంత ఉంటుంది పర్ క్యారెట్, ఇది మీకు 1250-1300 వరకు పోతుంది. మన దగ్గర 950. మీ వెనుకున్న హారం గురించి చెప్పండి ఒకసారి. ఈ హారం వచ్చేసి నక్షి ఫినిష్ సార్. ఇందాక టెంపుల్ అనుకున్నామా, టెంపుల్ ఫినిష్. ఇది అమ్మవారు చూడండి, లాకెట్లో లేదు, అమ్మవారు ఇయ్యలే, కొందరు ఇష్టపడరు కదా అట్లా. ఈ బీట్స్ అనేది పింక్ గ్రీన్ అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టు మల్టీ కలర్. నెక్లెస్ చూడండి, ఇది ఎగ్జాక్ట్, ఇది మొత్తం యాంటిక్ ఫినిష్. టెంపుల్ జ్యువెలరీ నేను ఎందాకన్నా కదా, ఈ ట్రెండ్ ఇప్పుడు ఏంటంటే ఆ రస్టిక్ లుక్కి ఇష్టపడుతున్నారు. సో దీని అన్నిటికీ మన దగ్గర 12% సార్ వేస్టేజ్. ఫైనల్ 12. అది ఎంత పడుతుంది సెట్ మీ దగ్గర? సెట్ మొత్తమా? ఈ పైనది వచ్చేసి అరౌండ్ 60 grams ఉంటుంది. 60 grams అంటే ఇవాళ రేట్ బట్టి చూస్తే మీకు అరౌండ్ 4,80,000 అంటే 4.5+ పడుతుంది. ఇది హారం వచ్చేసి అరౌండ్ 110 grams ఉంది. అంటే మొత్తం మీకు యూనిఫామ్ ఉంటుందా? టాప్స్ సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే బాగా మన దగ్గర బికాజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రై చేస్తున్నాం కదా, ఎవరైనా అడుగుతాం పెళ్లి కూతురు వాళ్ళు ఎంత కావాలి, 12 lakhs 15 lakhs బడ్జెట్. అందులో నెక్లెస్, హారము, జుమ్కీలు, గాజులు, పుస్తల తాడు, నల్ల పూసలు అన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎవరైనా పెళ్లి వాళ్ళు వస్తే కంప్లీట్ సెట్ చేసి పలానా బడ్జెట్. పెళ్లి కొడుకు కూడా కల్పిస్తారా? అయ్యో పెళ్లి కొడుకు అలా దూరితే ఇస్తాం. బడ్జెట్ బట్టి. బడ్జెట్ బట్టి. సాధారణంగా బంగారం షాప్కి వచ్చి సెలెక్ట్ చేసుకోవడం అనేది నడుస్తుంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ట్రెండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సింది చేస్తున్నారు. మీ ముకుందా జ్యువెలర్స్ అంతగా ఆ ఫెసిలిటీ కూడా ఆ లెవెల్ వరకు వెళ్ళలేదు. బట్ కోవిడ్ టైంలో ఇది జరిగినాయి. కోవిడ్ టైంలో పాపం మన స్టోర్ లేదు అప్పుడు, కానీ కోవిడ్ టైమ్స్లో బికాజ్ షాప్స్కి వెళ్ళలేనప్పుడు వీళ్ళే వెళ్ళడం. కానీ సేఫ్టీ ఇష్యూస్, మనము అంత ఐటమ్ ఇచ్చి పంపించలేము కదా. బట్ ఎవరైనా వచ్చి నచ్చి బిల్ అంత అయింది, పలానా కొంచెం క్యాష్ ఉంది, లేకపోతే వాళ్ళు అక్కడ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటే హోమ్ డెలివరీ సిస్టమ్ ఉంది. అండ్ మన దగ్గర 100 కొరియర్ సర్వీసెస్ ఉంది. ఆన్లైన్ టీమ్ ఉంది మనకి. సో ఏ బ్రాంచ్కైనా ఆన్లైన్ నంబర్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేస్తే వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ బిల్ పేమెంట్ అయ్యాక త్రూ ట్రస్టబుల్ కొరియర్ సర్వీసెస్తోని ఆల్ ఓవర్ ఇండియా, ఎనీవేర్ ఇన్ ది ఇండియా వీ కెన్ సెండ్. సో అది కూడా ఇన్సూరెన్స్ మేము కట్టుకుంటాము. అండ్ ఐటమ్ కంప్లీట్ ఆ కొరియర్ సర్వీస్ ఏ ఉందో అది మొత్తం మీకు వచ్చే వరకు మాదే బాధ్యత, అంటిల్ యూ హ్యాండ్ ఓవర్ ఇట్. సాధారణంగా బంగారు షాపులు కొత్తగా చెప్తుంటారు, మీరు బంగారు డబ్బులు ఊరికే రావు అని మీరు చూసుంటారు. ఎప్పుడైనా అనుమానం వచ్చినా ఒక మోడల్ ఫోటో తీసుకొని మీరు అన్ని షాపులు తిరిగి మా షాపులో కొనండి అంటే చెప్తుంటారు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్, ఆ షాప్కి వెళ్ళి కూడా ఆ షాపు తెచ్చుకొని ఇక్కడ చూసుకొని ఇక్కడ అంటే కంపేర్ చేసుకొని కొనండి అని చెప్తున్నారు. మీరు చెప్తారు. కానీ ఇంటికి వెళ్ళి మాత్రం డిజైన్ చూపించి ఆర్డర్ చేసుకోవాలి. ఓకే. మీ దగ్గర పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనుక్కునే అవకాశం ఉందా? ఉంది సార్. పాత బంగారం ఇస్తున్నప్పుడు నేను ఏమైనా బిల్స్ ఇవ్వాలా, లేదంటే బిల్స్ లేకుండా తీసుకుంటారు? బిల్స్ 90% అయితే బిల్స్ కావాలి, 100% ఇన్ఫ్యాక్ట్. దాంట్లో స్టోన్ వెయిట్ ఎంత ఉంది అది మీరు ఇచ్చినప్పుడు కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. రియల్గా దాన్ని ఐటమ్ని మనము బ్రేక్ చేసినప్పుడు తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో అది మీదో కాదో అనేది క్లారిఫికేషన్ మనకు రావాలి అంటే పక్కా బిల్ అనేది ఉండాలి. కానీ అఫ్కోర్స్ మీరు అన్నట్టు మేము అప్పుడప్పుడు మిస్ అవుతాం. కొందరు ఎప్పుడెప్పుడో చేపించుకొని ఉంటారు, లేదు మిస్ అయినప్పుడు బిల్ లేకుండా తీసుకోవాల్సి వస్తుంది. బట్ దానికి ఒక ప్రొసీజర్ ఎస్ ఎస్. ముకుందా జ్యువెలర్స్లో కేవలం టెంపుల్ కలెక్షన్స్ అయినా ఇంకా వేరే అన్నీ ఉన్నాయి. స్టోన్స్ ఉన్నాయి, డైమండ్ ఉన్నాయి, టెంపుల్ ఉంది, ఎవ్రీథింగ్. మీరు యూ నేమ్ ద కలెక్షన్ యూ హ్యావ్ ఇట్. అస్సలు ఓన్లీ ఈ కలెక్షన్ అని వీఆర్ నాట్ లిమిటెడ్, వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ఉంది. అండ్ అందుకే ఇవాళ 3 branches ఉండి ఇంకో 4th branchతో మేము ముందుకు వస్తుంది అంటే అందరు మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. అండ్ వీఆర్ ఏబుల్ టు గోయింగ్ టు ద మార్కెట్. బంగారం అనగానే నమ్మకం, ఇందా మరి మాట్లాడుకుందో ట్రస్ట్. ఇది ఒకసారి ట్రస్ట్ ఆ నమ్మకం కోల్పోతే తిరిగి రావడం అనేది కష్టం. మీరు చెప్తున్నారు 3 బ్రాంచ్ ఉంది, 4వ బ్రాంచ్కి వెళ్తాం. కస్టమర్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉంటే ఆ నమ్మకం మీకు బిల్డప్ చేసుకుంటాం. పెట్టి మేము 1.5 year అయింది. మేము 10:30కి వచ్చి నైట్ 11:30 వరకు ఉండేవాళ్ళం. ప్రతిరోజు నేను ప్రతి కస్టమర్, ఎవరైనా కస్టమర్ ఫేస్ కొంచెం ఏదన్నా ఇబ్బంది అయ్యి వెళ్ళిపోతే నాకు ఆ రోజు నైట్ నిద్ర పట్టేది. అంటే నేను చాలా మేము కుక్కట్పల్లి బ్రాంచ్ని చాలా హార్ట్ లాగా చూసుకున్నాం. ప్రతి కస్టమర్ ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటా మాట్లాడతా. సో మ్యాక్సిమం మేము అఫ్కోర్స్ మీరు అనొచ్చు ఒక బ్రాంచ్ అంటే మీరు చూస్తారు, అన్ని బ్రాంచెస్ మీరు చూడలేరు కదా. మా స్టాఫ్కి ఆ ట్రైనింగ్ ఇస్తాము. అండ్ 100% మేనేజ్మెంట్ తరఫు నుంచి వాట్ ఆల్ వీ కెన్ డూ టు క్రియేట్ దట్ ట్రస్ట్, దట్ సర్వీస్
వాళ్ళు ఏది అడిగినా ఇది ఇలా కావాలి అది అలా కావాలి అంటే మ్యాక్సిమం మేమే అలా చేస్తున్నప్పుడు మా స్టాఫ్ మమ్మల్ని చూసి ఇంకా తెచ్చుకొని చేయాలనేది మేము అనుకుంటాం. సో ఈ 1.5 year కష్టం, ఇంత క్లయింటెల్ వీళ్ళు రెఫర్ చేసి పలానా ఏరియా అయ్యి ఇంత ఫాస్ట్ గ్రో అయినాం అనుకుంటున్నాం. మేము అంత డెడికేషన్తోనే కస్టమర్స్ కోసం ఉన్నాం. పబ్లిక్లో ఒక టాక్ ఉందండి, ముకుందా జ్యువెలర్స్ ఈ సర్వీస్ అవర్ మోటో అని. దానికి రీజన్ ఏంటి? సర్వీస్. మేము ఇంకా ఎవరైనా హోమ్ డెలివరీ కావాలి పలానా ఐటమ్, లేదా పలానా ఐటమ్లో ఏమైనా చేంజెస్ కావాలి, పలానా ఐటమ్ 1 week 10 days కావాలి. అఫ్కోర్స్ మా నుంచి తప్పులు అయినాయి, తప్పులు అవుతాయి. ఎవరైనా ఇప్పుడు ఆర్డర్ అనుకుంటాం టైంకి రాలేదు, మా ఇంటి నుంచి అపాలజైజ్ చేసి ఎంత వీలైతే ఎంత తొందరగా చేయాలి అనేది మేము మ్యాక్సిమం ట్రై చేస్తాం. అండ్ సర్వీసెస్ లైక్ మెయిన్ ఆర్ హార్ట్ అనిపిస్తుంది. మా స్టాఫ్, నేను మా స్టాఫ్ని ఎక్కువ ప్రేమిస్తాను. ఎందుకంటే వాళ్ళే అమ్మి ప్రేమగా చూడండి, నవ్వండి. పలానా మనం పెద్ద షాప్కి వెళ్తే అక్కడ సేల్స్మెన్ మనం సరిగ్గా చూడకపోతే మనకి కొనాలనిపించదు. సో వాళ్ళని మెయిన్ ఏంటంటే దట్ లవ్ అండ్ కేర్ యూ హ్యావ్ టు గివ్ అని అనిపిస్తుంది. వాళ్ళ 1-2 years సేవింగ్స్తో వస్తారు మన దగ్గర 5-6 లక్షలు. మనం ఆ ఫీల్ వాళ్ళకి తెప్పియగలిగితే ఇట్ విల్ బి గుడ్ అనేది నా ఎండ్ నుంచి. అంటే మీ బ్రాండ్ ఒక ఇమేజ్ అది. ఓకే, మీరు గోల్డ్ గురించి చెప్పారు, డైమండ్, సిల్వర్ గురించి చెప్పండి. సిల్వర్ సార్, సిల్వర్ ఏంటంటే వైడ్ రేంజ్ ఉంటుంది మన దగ్గర సిల్వర్ మీద నో మేకింగ్ నో వేస్టేజ్. నో మేకింగ్ నో వేస్టేజ్ ఉంటుంది. ఎప్పుడు మన దగ్గరకు వస్తే 80% మనకి బైబ్యాక్ ఉంటుంది. సో సిల్వర్తోని మరి ఎలా తయారు చేస్తారంటే అది దాని మీద ఇది కూడా ఓపెన్, ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్, ఇట్ ఈస్ 80% ప్యూరిటీ సిల్వర్ విచ్ హ్యాస్ నో మేకింగ్ నో వేస్టేజ్. ఓన్లీ మీరు GST కట్టుకొని తీసుకోవాలి. కానీ సిల్వర్ రిటర్న్ ఇచ్చినప్పుడు 85% కట్ తీసుకుంటారు. అందులో ప్యూరిటీ అదే చెప్తున్నాను కదా సార్. మళ్ళీ అట్ ద సేమ్ టైం సిల్వర్ కూడా ద మోల్డింగ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈజీ అవుతుంది అంతే. సో అందుకే మేము ఓపెన్గా చెప్పేటప్పుడే చెప్పిస్తాం వి చార్జ్ నో మేకింగ్ నో వేస్టేజ్. అచ్చా సార్, ఫైనల్గా చెప్పండి, మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఏం లేదు, కంపేర్ చేసుకోండి, నచ్చండి, నచ్చకపోతే మనం ఆర్డర్ మీద చేపిద్దాం. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ వన్స్ వెన్ యూ థింక్ ఆఫ్ బయింగ్ గోల్డ్ జ్యువెలరీ ఒక్కసారి మా షాప్ గురించి ఆలోచించి, మా కొత్తగా వస్తున్న బ్రాంచ్ సోమాజిగూడ గురించి ఒక July 11th రాబోతుంది. సో డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ గైస్ మేక్ అ విజిట్. ఏ బ్రాంచ్లో ఏదైనా ఐటమ్ నచ్చినా ఎప్పటికప్పుడు తెప్పించి అయినా వి ట్రై టు డెలివర్. అండ్ మ్యాక్సిమం మంచి కలెక్షన్ అట్ గుడ్ ప్రైజింగ్ తేవాలి. ఇంకేమీ లేదు పెద్దగా దాపరత్యం. బెస్ట్ ప్రైస్, గుడ్ కలెక్షన్, అంతే. బంగారం అనగానే నమ్మకంతో కూడుకున్న వ్యాపారం. ఖచ్చితంగా నమ్మకం కావాలనుకుంటే ముకుందా జ్యువెలర్స్ గారు రండి అంటున్నారు డాక్టర్ నిఖిత. ఖచ్చితంగా మీకు రండి, మీకు నచ్చిన ఐటమ్స్ చూసుకొని ఎంజాయ్ చేయండి. ఇది ముకుతాతో ఎక్స్క్లూజివ్. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ సోమాజిగూడ కూడా సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్.